హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. కేటీఆర్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కెమియట్ పిటిషన్. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మంగళవారం నాడు కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని పిటిషన్లో కోరింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం క్యాష్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. దీనిపై నందీనగర్లోని తన నివాసంలో తన లీగల్ టీంలో చర్చిస్తున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులతో ఆలోచనలు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన రేవంత్ సర్కార్ కేటీఆర్ కంటే ముందుగానే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.